నేను రీసెంట్‌గా 'కోట' గారిని ఇంటర్వ్యూ చేశాను సార్. అప్పుడు ఆయన మాట్లాడుతుంటే చిరంజీవి గారి మీద చాలా అంటే ఆయన అన్నారని కాదు గానీ, ఆయనేం చేయలేదు, ఇండస్ట్రీకి ఏం చేశారు అది ఇది అన్నారు. కానీ మీరు చాలా ఆయనేం చేశాడు? ఓకే. చిరంజీవి గారు చేయలేదు అని అన్నారు కోటగారు. మరి కోటగారు ఏం చేశారో చెప్పాలి కదా! పబ్లిక్‌గా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కామ్‌గా క్వైట్‌గా అంటే మనకి తెలుగులో చెప్తారు. కుడి చేత్తో చేసే సహాయం ఎడమ చేతికి తెలియకూడదు, ఎడమ చేతితో చేస్తే కుడి చేతికి తెలియకూడదని. అలా పబ్లిసిటీ లేకుండా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకా కొంతమంది ఉంటారు. రూ. 10,000 ఇచ్చి రూ. 1,00,000 పబ్లిసిటీ చేసుకుంటారు. దాన్ని పేపర్‌లో ఫుల్ పేజీలు వేసి, అడ్వర్టైజ్మెంట్లు వేసి, టీవీల్లో చెప్పించుకొని ఇంత చేశారు, అంత చేశారని చెప్పించుకునేవాళ్ళు ఉంటారు. చిరంజీవి గారు అట్లా చెప్పకపోవడం కానీ చాలా మందికి చాలా రకాలుగా చేశారు. ఇవాల్టికి కూడా ఈవెన్ టుడే. అవును. మీరు చాలా సార్లు చెప్పారు ఓపెన్‌గా. అయ్యా ఎందుకంటే మంచి చేసిన గురించి మంచి చెప్పకపోతే నువ్వు చెడు చేసిన వాడి గురించి నువ్వు చెడు చెప్పొద్దు, కానీ మంచి చేసిన వాడి గురించి మంచిని చెప్పు. చిరంజీవి గారు కూడా ఒక మాట అన్నారు ఆ రోజున మీటింగ్లో, ఏది మా డైరీ దీంట్లో, ఏదో చెడుని చెవులో చెప్పు, మంచిని మైక్లో చెప్పు అని. భలే ఉంది ఇది డైలాగు అని అనుకొని అన్నాను ఆ రోజున. మరి ఆ విధంగా ఆయన చెడుని ఏమైనా ఉంటే చెవులోనే చెప్తారు, కానీ ఎప్పుడు పబ్లిక్లో చెప్పడరు. మంచిని అదే చెవులోనే చెప్తాడు. అట్లాంటిది అయినా ఉంటే మంచి మాత్రం మైకుల్లో చెప్పడైనా అని చెప్పి ఆ రోజునే అన్నాను నేను అదే స్టేజ్ మీద. దాసనారాయణరావు గారు, రామానాయుడు గారు పెద్దలందరూ కూడా వెళ్ళిపోయారు. ఇవాళ ఇండస్ట్రీకి ఒక పెద్ద అనేవాళ్ళు లేరు. ఇవాళ చిరంజీవి గారు అంటే ఒక హీరోగా, ప్రొడ్యూసర్గా, అలాగే మరి సినిమా స్టార్స్ని ఇచ్చిన పేరెంట్గా, రాజకీయ నాయకుడిగా మీకు అన్ని రకాలుగా ఇది ఉంది కాబట్టి ఈ బాధ్యత మీరు తీసుకుంటే బాగుంటుందండి. లేకపోతే దిక్కులేని ఇండస్ట్రీలుగా అయిపోతుంది. ఎవరో ఒకళ్ళు పలానా వాళ్ళు ఉన్నారు అంటే ఏదైనా వచ్చినా, కష్టం వచ్చినా, సుఖం వచ్చినా ఆదుకుంటారు అనేది ఉండాలి. అది బలవంతంగా ఆయన ఒప్పించాం. ఓకే. ఒప్పించాం. చాలా బాగా చేశాడు. చాలామందికి చాలా రకాల హెల్ప్లు చేశారు. ఇండస్ట్రీ సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించడం లాంటివి కూడా చేశాడు. ఎక్కడో ఆయన మనస్సు బాధ కలిగింది. ఎవరో మరి ఏమైనా కామెంట్ చేశారో తెలీదు, లేకపోతే ఏం చేశారో తెలియదు. కొన్న తర్వాత అప్పుడు నేను ఇండస్ట్రీ పెద్దగా ఉండాలని నేను ఎప్పుడూ కోరుకోలేదు. అందరూ కావాలన్నారని నేను చేసి ఉన్నాను. ఇక్కడి నుంచి నేను ఇండస్ట్రీ పెద్దగా ఉండదలుచుకోలేదు. అలా అని చెప్పి ఇండస్ట్రీని వదిలేయాలని, ఇండస్ట్రీ బిడ్డగా మాత్రం ఉంటాను. ఏదైనా నా అవసరం వచ్చిన రోజు నేను తప్పకుండా ముందుకు వచ్చి పని చేస్తాను, కానీ ఇండస్ట్రీ పెద్దగా ఉండను అన్నాడు. ఏంటి చిరంజీవి ఇట్లా ఉన్నావు అని అంటాను. లేకపోతే ఏంటి ప్రతి ఆడు వచ్చేసి ప్రతి జల్లిగిచ్చాలు వచ్చి నా దగ్గర చెబుతున్నారు. ఇవన్నీ నేను ఎక్కడ చేస్తా కూర్చోను. నేను ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు డెఫినెట్గా చేస్తాను. అది చెయ్యాలి. అది నేను ఇండస్ట్రీ పెద్దగా ఉండకపోయినా చేస్తాను. ఇండస్ట్రీ బిడ్డగా ఉండి నా బాధ్యతగా చేస్తాను అన్నాడు. సరే ప్రస్తుతానికి అలా కానీ ఉండిపోయిన తర్వాత ఆలోచిద్దామని చెప్పి దాన్ని